2017లో చైనా 2030 నాటికి ప్రపంచ ఏఐ నాయకుడు అవ్వాలి అని ప్రకటించింది. దీని తర్వాత టెక్ కంపెనీల మధ్య భారీ ఏఐ పోటీ కూడా ప్రారంభమైంది. బైడు ఎరైన్ ఇది ఒక చాట్ జీపీటీ లాంటి మోడల్. అలీబాబా క్వెన్ లేదా టోంగి ఏఐని ప్రవేశపెట్టింది. టెన్సెంట్ వచ్చేసరికి హున్యాయన్, హువావే వచ్చేసరికి పాంగు. ఈ ఏఐ సిస్టమ్స్ని ఇప్పుడు సెర్చ్, ఈ కామర్స్, సోషల్ యాప్స్ అన్నింటినీ కూడా అనుసంధానింపచేసి నడుపుతూ ఉండడం జరుగుతోంది. ఏఐ చైనాకు కొత్త ఇంధనంగా ఇప్పుడు మారిందని చెప్పుకోవాలి. ఏఐ నడపడానికి పెద్ద పెద్ద డేటా సెంటర్లు, శక్తివంతమైనటువంటి చిప్స్ అవసరం. చైనా భారీగా అలీబాబా క్లౌడ్, టెన్సెంట్ క్లౌడ్, హువావే క్లౌడ్, అలాగే హువావే అసెండ్, కాంబ్రికాన్ వంటి ఏఐ చిప్స్లో పెట్టుబడులు పెట్టింది. దీనివల్ల అమెరికా టెక్నాలజీపై ఆధారాన్ని తగ్గించి స్వతంత్ర డిజిటల్ వెన్నెముకను సృష్టించింది. చైనా ప్రభుత్వ నియంత్రణ ఈ వ్యవస్థను నిరంతరం కంట్రోల్ చేస్తుంది. చైనా డేటా రూల్స్, పోటీ చట్టాలు, కంటెంట్ నియంత్రణల్ని కఠినంగా అమలు చేస్తారు. దీనివల్ల వ్యవస్థ నియంత్రణలో ఉండడం జరుగుతూ కంపెనీలు కఠినమైన పరిమితుల్లోనే పనిచేయాల్సి వస్తుంది. ఇదొక కమ్యూనిస్టు దేశం అని మనం గుర్తించాలి. ఇక్కడ ప్రజలు ప్రభుత్వం చేతుల్లో మనుషులు. చైనా తన టెక్ ప్రయాణాన్ని ఇలా కొనసాగించింది. ఒక దేశం బ్రౌజర్ నుండి ఏఐ వరకు పూర్తి ఇంటర్నెట్ స్టాక్ను నిర్మించగలిగింది. ఇది కేవలం కంపెనీలను కాకుండా సార్వభౌమత్వం, ఉద్యోగాలు, గ్లోబల్ ప్రభావాన్ని కూడా సృష్టిస్తోంది. ఇకపోతే ఇప్పుడు మనం మన భారతదేశం విషయానికి వద్దాం. ఇక్కడ కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, కానీ నిజం చేదుగా ఉంటుంది, అంగీకరించాల్సిందే. చైనా 1990ల నుంచే డిజిటల్ దిశలో ప్రయాణం చేస్తుంటే మన గత ప్రభుత్వాలు రాజకీయాల్లోనే మునిగిపోయాయి. మేక్ ఇన్ ఇండియా గురించి ఆలోచించకుండా విదేశాలపై ఆధారపడి ఆ విధంగా ఉండేలాగానే మన దేశాన్ని మార్చాయి. మన దేశంలోనే అద్భుతమైన ఇంజనీర్లు బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ కోసం కాకుండా సిలికాన్ వ్యాలీ కోసం పనిచేయాల్సి వచ్చింది. చైనా బైడు, అలీబాబా, టెన్సెంట్, వీచాట్, యూసీ బ్రౌజర్, అలీపే లాంటి వ్యవస్థను సృష్టించింది. భారత్ కేవలం అవుట్సోర్సింగ్ మోడల్ మాత్రమే సృష్టించింది. మన ప్రతిభ ఇతర దేశాల ప్లాట్ఫామ్లను నిర్మించగా చైనీస్ ప్రతిభ తమ దేశానికి సంబంధించిన ప్లాట్ఫామ్లను నిర్మించింది. ఇంకా దానికి మించి 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో రాహుల్ గాంధీ చైనాతో ఏ రహస్య ఒప్పందాలు చేసుకున్నారో దేవుడికే తెలియాలి. అప్పట్లో మన్మోహన్ సింగ్ చైనాకు వెళ్లాల్సిన అవసరం కూడా అనిపించలేదు. కాంగ్రెస్ కేవలం డిజిటల్ సార్వభౌమత్వాన్ని నిర్లక్ష్యం చేయడమే కాదు, భారత్ వ్యూహాత్మక ప్రయోజనాల్ని ప్రమాదంలో పెట్టింది. ఈరోజు చైనా డిజిటల్ విశ్వాన్ని ఆధిపత్యం చేస్తూ ఉండగా భారత్ ఇంకా వెనుకబడి ఉంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆధార్ని ఉపయోగంలోకి తేవడం, యూపీఐ, జియో, ఓఎన్డీసీ, ఏఐ స్టార్టప్లు, సెమీకండక్టర్ మిషన్ ఇవన్నీ కూడా భారత్కు తన సొంత డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్మించేందుకు శక్తివంతమైన ఆయుధాలు. మరి సాధ్యమా కాదా అన్నది ఈ దేశ ప్రస్తుత నాయకులు చెప్పాలి.